అయితే కేజీఎఫ్లో ఒక ధీరా ధీరా సాంగ్ కానీ ఒక తుఫాన్ సాంగ్ కానీ ఇవి ఒక బేస్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి. అట్లాంటి సాంగ్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సలార్లో? ఉంది కంపల్సరీ. అంటే ఇంకటి నేను ఇంకెక్కువ నమ్ముతున్నా అంటే ఒక చిన్న అంటే నేను అనలైజ్ చేసింది ఏంటంటే రిలీజ్ ఈవెంట్లు కానీ ఇంకా పబ్లిసిటీ స్టంట్స్ కానీ ఏం చేయట్లేదు. దే ఆర్ వెరీ ష్యూర్. ఎందుకంటే వాళ్ళు అదే టెంప్లెట్లో తీసిన కేజీఎఫ్ టెంప్లెట్లో తీసిన షూర్ షాట్ ప్రభాస్కి ఇది మంచి. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే డిసైడ్ అయిపోయింది ఇదైతే ఫుల్ మీల్స్ కాదు అసలు బిర్యానీ ఇంకా మండి ఏదనుకుంటారో అది అనుకోండి. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. ప్రభాస్ అప్ టు అనదర్ హీరో ఫ్యాన్స్కి అయినా కూడా కంపల్సరీ ప్రశాంత్ నీల్ మార్క్ అనేది చూపించుకుంటాడు. ఇంకా ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక మార్క్ ఉంటుంది. అదే మార్క్లో ప్రశాంత్ నీల్ కూడా వెళ్తున్నాడు. సో ఏం తక్కువ లేదు ఫిలిం అయితే. ప్రభాస్కి అయితే ఇది సూపర్ ద బెస్ట్ ఫిలిం అవుతుంది. అంటే ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ ప్రభాస్ కెరీర్లో బాహుబలి టాప్ రికార్డ్స్ అనుకోవచ్చు. అది దాన్ని బీట్ చేస్తుంది చేయొచ్చు అన్న. ఓకే, నాకైతే కంపల్సరీ అది చేస్తుందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మళ్ళా సలార్ ఒట్టి ఒక చిన్న కాన్సెప్టువల్ కాదు, సలార్ 2 కూడా ప్లాన్ చేసేసుకున్నారు. ఇంకా నేను మధ్యలో విన్నది ఏంటంటే యష్ కూడా దీంట్లో గెస్ట్ రోల్ క్యామీ రోల్ ఉందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక అది వచ్చిందంటే పండుగనే సినిమా నాకు తెలిసి. సో కలెక్షన్స్ ఇంకా బ్రేక్ అవ్వాలని చూస్తాయి. ఎందుకంటే కలెక్షన్స్ బ్రేక్ అవుతుంటేనే ఇండస్ట్రీలో ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ బ్రేకింగ్స్ అనేది ఇంకా పెరుగుతూనే మన టాలీవుడ్ ఆల్రెడీ ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది, ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలా. హాలీవుడ్ బాలీవుడ్ ఇవన్నిటిని టాప్ పొజిషన్ మించి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐ మీన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. సో నేనైతే టాలీవుడ్ని ఒక ఆ పొజిషన్లో చూడాలని అనుకుంటున్నాను. ఇంకా సినిమా ఇప్పుడు సలార్ని బీట్ చేసే సినిమా కూడా రావాలి. బ్రేక్స్ అది నార్మల్గా ఓపెనింగ్స్ కానీ ఇంకా మొత్తం వాల్యూస్ కానీ అన్నీ బ్రేక్ అయ్యేటట్టు ఇంకో సినిమా కూడా రావాలి. మనది టాలీవుడ్ అమ్మ తోపు రవి అని అనిపించాలి. అది సో అయితే సినిమా కోసం వెయిటింగ్ అమ్మో, లిటరల్లీ వెయిటింగ్. అసలు సినిమా ఎప్పుడు ఆల్రెడీ ఇంకా అడ్వాన్స్ బుక్ స్టార్ట్ చేయాలి, ఇంకా కాలేదు అనుకుంటా కదా. 25 కొంచెం నా వేరే బిజీలో చూస్తున్నా కానీ 15th నుంచి ఇంకా చేసేసుకోవాలా ఫస్ట్ షో. బెనిఫిట్ షో అంటే కొంచెం కష్టమే లేము ఐటీ వాళ్ళకి. సో కంపల్సరీ బెనిఫిట్ షో కాకుండా కంపల్సరీ ఫస్ట్ డే అయితే కంపల్సరీ చూసేస్తుంది. థ్యాంక్ యూ.